అయిపోయింది ఇక 2 days బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేసినాం ఇక తీసుకురావాలా. కుదిరితే అత్తమ్మకి దాని గురించి చెప్తే అట్లీస్ట్ కొంచెం అన్నది మారుతుందేమో చూద్దాం. ఐ విల్ ట్రై మై బెస్ట్. మమ్మీ ఏంటి వినా? నేను వెళ్తున్నా ఇంటికి, వీకెండ్ అయిపోయింది, పని వస్తా అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కలుద్దాం, ఓకేనా? నాకు ఇక్కడ ఒక స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చిన బ్లౌజ్ అది తెచ్చుకుంటా. ఒకవేళ పని వస్తే కూర్చోబెట్టు, కొంచెం నేను మంచిగా చూసుకోకినా. ధరకి అంశ్ ఇటు వేసేద్దాం. చలో ఇప్పుడే పోయింది, ఇప్పుడే వచ్చినట్టున్నాడు అల్లుడు. నమస్తే ఫణీంద్ర, బాగున్నారా? బాగున్నా. కూర్చో ఫ్రెండ్. ఫనీ సుదేష్ని ఇప్పుడే బయటకు వెళ్ళింది, ఒక 10 minutes వస్తుంది. సరే, టీ పెట్టాలనా? ఏమొద్దు, టిఫిన్ ఏమన్నది? ఏమొద్దు. కూర్చోండి. పర్లేదు ఫనీ, ఏం కాదు, కూర్చోండి. ఏమైంది ఫనీ అట్లా ఉన్నావు? ఏం లేదు అత్తమ్మ, అంత మంచిదే. డల్ అనిపిస్తుంది. సుదేష్ ఏమన్నా అందా ఫనీ? ఇక ఆనంద్ ఎప్పుడు అత్తమ్మ, రోజు అంటానే ఉంటుంది. మీరన్నా కనీసం మీరు తెచ్చిపెట్టారు, ఇంటికి వస్తే అది కూడా ఉండదు నాకు. ఆఫీస్ టెన్షన్లు తీసుకొని వచ్చినా ఇంటర్ టెన్షన్ డబుల్ అయిపోతుంది నాకు. మీ ముందు నవ్వుతుంది కానీ పిండుతుంది నన్ను రోజు. కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీస్ కూడా చేయదు, ఇంట్లో పనులు కూడా నేనే చేయాలి. ఎన్నిసార్లు చెప్పినా వినది. ఇది చెప్పుకుంటే ఏడుపు వస్తుంది నాకు ఇప్పుడు, కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. పోనీలే పని, ఇక బాధపడకు. ఎట్లా చేయాలో తెలియకనే మీకు చెప్దామనుకున్నా, టైంకి అది లేదు. మీరన్నా ఏమన్నా చెప్తే బాగుంటుంది, కనీసం మారుతుందేమో చూద్దాం. తీసుకోండి పని. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చిర్రు అనుకోండి, డ్రెస్ అన్నా వేసుకొని రెడీ కావాలి కదా. ఎప్పుడు ఆ నైట్ డ్రెస్ ఆ నూనె పెట్టుకొని ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు ఇదే కంఫర్ట్ అంటుంది. నైటీలను చూస్తేనే విరక్తి వస్తుంది నాకు. ఇంకా ఫుడ్ మీరు ఇంత మంచిగా చేసి పెడుతున్నారు ఇక్కడ, అదైతే ఇంట్లో ఏది ప్రిపేర్ చేయదు, అన్నీ ఆర్డర్ చేసుకుంటే ఎన్నిసార్లు తింటాం, కడుపులు ఉంటాయా? ఎన్నిసార్లు చెప్పినా కూడా చేయనే చేయదు. నేనన్నా కొంచెం నేర్చుకొని ఈ మధ్య మ్యాగీలు పీగిలు చేసుకుంటూ తింటున్నా. ఇక ఛాయ్ విషయానికి వస్తే చుట్టాలు వచ్చినా అంతే, ఛాయ్ పెట్టమంటే మళ్ళీ నన్నే పెట్టమంటుంది. ఏదో ఆఫీస్ కాల్ ఉందని చెప్పి సాకు చెప్పి నేను పెట్టాల్సి వస్తుంది రోజు. ఇప్పుడు 10 నిమిషాలు అని చెప్పిపోయింది, ఎంతసేపు అయింది అత్తమ్మా? దాదాపు 20 నిమిషాలు అయింది. అదే నేను గిట్ట 5 నిమిషాలు లేట్ వచ్చినా అనుకోండి, ఇక 4-5 సార్లు ఫోన్ చేస్తుంది, ఏదో ఎక్కడికో పోయినట్టు చేస్తుంది. రానైతే రాలే కదా, ఇంక ఇట్లున్నది పరిస్థితి. ఇక నేను ఎవరికి చెప్పుకోవస్తుంది అత్తమ్మ? మా ఇంట్లో వాళ్ళకి అసలు చెప్పుకోలేను. కనీసం మీకు చెప్తానన్నా మీరు కొంచెం సంధాయిస్తే మారుతుందేమో అన్న హోప్తో వచ్చిన. లక్కీగా అది లేదు, చెప్పుకున్నా. ఇప్పుడు వీకెండ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు 5 days నేను వర్క్ చేస్తా, కనీసం రెస్ట్ తీసుకుందామంటే అట్లా కూడా వదిలేదు. రోజు వీకెండ్ వచ్చిందంటే బయటకు పోదాం, బయట తిందాం, షాపింగ్ పోదాం అని అంటుంది. ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. ఏమైంది అత్తమ్మ, ఓకే వాచ్ చూస్తున్నారు మీరు? మరి ఫోన్ చేయండి, ఫోన్ చేసి అడగండి. పర్లేదు అత్తమ్మ, మీరు ఫోన్ చేయండి, నేను ఈలోపు ఇవి తినేస్తా కొంచెం. సరే.
అత్తమ్మకైతే చెప్పిన కనీసం ఒక 10% చేంజ్ వచ్చినా చాలు, మెల్లమెల్ల నేను తర్వాత మార్చుకుంటా. అయితే హ్యాపీయే. హలో, ఎన్ని గంటలకు వస్తా అని చెప్పినావు? ఎన్ని గంటలకు వస్తున్నావు నువ్వు? 15 minutesలో వస్తాను. నువ్వు 3 hours అవుతుంది నువ్వు వెళ్ళి. అల్లుడు వస్తానని చెప్పింది కూడా గుర్తుందా లేదా నీకు? ఇప్పుడు అల్లుడు అప్పాలు తింటున్నాడు, పెట్టినా ఆల్రెడీ. సేమ్ ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చినావో అప్పాలు అక్కడనే ఇంకొక 4 kilos తీసుకురా. అట్నే 4 నైటీలు తీసుకురామన్నా తీసుకొస్తున్నావు. ఎప్పుడు చీరలు అని నన్ను చీరలు కట్టుకోమని అంటున్నావు. ఒక 4 నైటీలు కూడా తీసుకోమని ఎప్పటి నుంచి చెప్తున్నాను నేను, తీసుకురా వచ్చేటప్పుడు. నోరు బాగలేస్తుంది. అసలు ఏమనుకుంటున్నావు అసలు? నన్ను మొత్తం ఇంట్లో పనంతా నాకే చెప్తావు, ఇంట్లో అన్ని నన్నే చేయమంటావు. మళ్ళీ ఎప్పుడు చూసినా నాకే చెప్తావు. ఓ వీకెండ్ అని లేదు, ఏం లేదు, అన్ని ఇంట్లోనే చేయమంటావు. అసలు ఎప్పుడు కూడా నీకు అది ఇది లేదు. ఒక్కసారైనా కనీసం ఒక వారం రోజులలో ఒక్క వారం కనీసం బయటకు తీసుకోవద్దనేది ఉంది ఏమన్నా? ఓ గుడికి లేదు, ఎటు లేదు, అన్నీ ఇంట్లోనే చేయమంటావు, ఇంట్లోనే చేసుకోమంటావు. అన్నీ ఎప్పుడు దింపుతావు? ఇంకా ఇక ముసలైన తర్వాత ఇప్పటికే ముసలైపోతున్నావు, ఇంకెప్పుడు దింపుతావు? సరే బాగా ఎక్స్ట్రాలు అయిపోతున్నాయి కానీ తొందరగా వచ్చేసి. నేను తీస్తాను. ఎప్పుడు వచ్చినావు? నువ్వు అటు పోయినావు, నేను వచ్చినట్ట. తొందర నాడు పోదాం, మనం ఈవినింగ్ బయటకు పోదాం. తొందర రెడీగా, సర్ప్రైజ్ పోదాం నడు. పోదాం దా, ఇక్కడికి నేను పట్టుకుంటా. ఏదో చెప్తాన్నావు కదా. ఏం లేదు, వస్తాం, ఏదో చెప్తాను. ఏం లేదా, నీ గురించి కదా. హాయ్ ఫనీ, ఇప్పుడు వచ్చారు, బాగున్నారా? ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. హ్యాట్స్ ఆఫ్. తెలిసిపోయింది.